ఉచిత విద్యుత్ విషయంలో ఎస్సీ ఎస్టీలకు షాక్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం. నెలకు 200 యూనిట్ల లోపు వాడినా బిల్లు కట్టాల్సిందేనని, లేదంటే మీటర్లు తొలగిస్తామంటున్నారు విద్యుత్ సిబ్బంది. అంతేకాదు పాత బకాయిల పేరుతో గుండెలదిరేలా బిల్లులు పంపిస్తున్నారు. దీంతో దళిత కాలనీలు, గిరిజన గ్రామాల్లో కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఉచిత విద్యుత్పై కూటమి సర్కార్ మోసంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దళిత గిరిజన నివాసాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచితంగా అందించిన విద్యుత్ను కూడా పాత బకాయిలుగా చూపిస్తూ ఎస్సీ ఎస్టీల నుంచి బలవంతపు వసూళ్లకు దిగుతోంది చంద్రబాబు ప్రభుత్వం. లక్షలు, వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. అంత డబ్బు కట్టలేని పేదల కరెంటు కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో పలు గ్రామాల్లో గిరిజన, దళితులకు చెందిన విద్యుత్ కనెక్షన్లను విద్యుత్ అధికారులు కట్ చేశారు. దీంతో ఆయా గ్రామాల్లోని దళిత పేటలు, కాలనీలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి వరకు మొత్తం 19,86,000కు పైగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 2,846 కోట్ల మేర ఉచిత విద్యుత్ ద్వారా మేలు చేశారు. దళితులు, గిరిజనులు నిబంధనల ప్రకారం నెలకు 200 యూనిట్ల లోపు వినియోగించుకున్నప్పటికీ ఉచిత విద్యుత్ను అందించకుండా కూటమి ప్రభుత్వం బిల్లులు జారీ చేస్తోంది. 150 యూనిట్ల లోపు వినియోగించుకున్న వారికి సైతం వేలల్లో పాత బకాయిలు ఉన్నాయని బిల్లులు జారీ అవుతున్నాయి. చెల్లించకుంటే కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నారు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ను పునరుద్ధరిస్తామని చెబుతూ ఉండడంతో పేదలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తాటాకు ఇల్లు, రేకుల షెడ్లు, ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లలోనే కాలం గడుపుతున్నారు. ఉచిత విద్యుత్పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని, బిల్లు కట్టాల్సిందేనంటూ విద్యుత్ సిబ్బంది తెగేసి చెబుతున్నారు.